TG5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటన. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరెనా మచాడోకు అత్యున్నత పురస్కారం. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపు. ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని కమిటీ ప్రశంస. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. బోర్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మీ నరసింహ స్మారక కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన సీఎం రేవంత్. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్. అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పొన్నం సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్న అంజన్ కుమార్, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్న. హైదరాబాద్ లో కోటి విలువైన డ్రగ్స్ ను పట్టుకున్న పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసుల సంయుక్త ఆపరేషన్. 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్టా డ్రగ్స్ స్వాధీనం. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒకరు అరెస్ట్, మరో నిందితుడి కోసం గాలింపు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం, ఎగబాకిన వెండి. గత 20 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు, నేడు భారీగా దిగొచ్చిన పసిడి రేట్లు. 22 క్యారెట్ల బంగారంపై 1700 తగ్గుదల, 24 క్యారెట్లపై 1860 మేర పడిపోయిన ధర. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో రాచకొండ పోలీసులు 1 కోటి విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్టా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగిల్ టీం మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించింది. నైజీరియా డ్రగ్స్ ముఠా డబ్బు బదిలీ నెట్వర్క్ ను ఛేదించింది. డ్రగ్స్ దందాకు సంబంధించిన 3 కోట్ల హవాలా డబ్బును ముంబైలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి ఒక 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఒక అక్యూజ్ మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 7 కేజీల ఓపియం, అలాగే 2 కేజీ పాపిస్ట్రా ఈ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంత ముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్టు నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇతన్ని హ్యాండిల్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు, ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోర్టు విధానంలో ఏర్పాటు చేసుకొని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసర్ దగ్గర నుంచి కుందన్పల్లి ఓవరాల్ దగ్గర పట్టుకున్న తర్వాత అతని ఇంట్రాగేషన్ తెలిసింది ఏంటంటే ఈ ఒకసారి 2 కేజీది కాచిగూడ రైల్వే స్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 కేజీ ఉన్నటువంటి ఓపీఎం ని తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం అమ్మడానికి తీసుకోవడం జరిగింది. ఇతను బేసికలీ రాజస్థాన్ లో ఉంటాడు. రాజస్థాన్ లో చత్తూర్గఢ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ ను ఇతను కాంటాక్ట్ లో రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ హోటల్ క్లోజ్ అయింది. ఉదయపూర్ లో గ్రీన్ గోల్డెన్ పామ్ హోటల్ ఉన్నది, అందులో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి హోటల్ క్లోజ్ అయిపోవడము, మేనేజ్మెంట్ మారడం, ఇంకో మేనేజ్మెంట్ వెళ్ళడం, ఇతని ఉద్యోగం పోవడం జరిగింది. దాని ద్వారా ఈజీ మనీ సాధించాలి, సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్ తో కలిసినప్పుడు, జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీ ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అవుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్ లో దిగడం జరిగింది. దీంట్లో ఇతను కంటిన్యూస్ గా ఆపరేషన్ చేస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్ తిరుగుతున్నాడు. దీనివల్ల మనము గత 20 రోజులుగా నిరంతరాయంగా పెరుగుతూ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనుగోలు
గత 20 రోజులుగా నిరంతరాయంగా పెరుగుతూ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే బంగారానికి భిన్నంగా వెండి ధర మాత్రం ఒక్కరోజే గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో ధరలను పరిశీలిస్తే 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధరపై 1700 తగ్గి 1,12,100 రూపాయలకు చేరింది. అదేవిధంగా అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1,860 రూపాయలు పతనమై 1,22,290 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లతో పోలిస్తే ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పండుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సహాయకారిగా ఉన్న ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపేయాలనే దురుద్దేశం దాగి ఉందని ఆరోపించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో షర్మిల ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని దైవవరంగా తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని నిర్వీర్యం చేస్తూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 2,700 కోట్ల బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆసుపత్రులు సమ్మెకు దిగడం ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని షర్మిల అన్నారు. పునరుద్ధరణ కోసం నిరంతరం పోరాడుతున్న వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచోడాకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించింది. నియంతృత్వ పాలన కింద నలిగిపోతున్న వెనిజులా ప్రజల కోసం శాంతియుతంగా పోరాడుతూ ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగించిన మచాడో ధైర్యం, సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. దేశంలోని ప్రజలకు ఆశాకిరణంగా నిలిచిన ఆమెకు ఈ బహుమతి ఒక చారిత్రాత్మక గుర్తింపుగా నిలుస్తుందని కమిటీ పేర్కొంది. వెనిజులాలో ప్రజాస్వామ్య మార్పు కోసం ఆమె చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న వెనిజులా ఇప్పుడు నియంతృత్వపు చీకటిలో మగ్గుతుండగా మచాడో పోరాటం ఆ చీకటిలో వెలుగును ప్రసరించిందని నోబెల్ కమిటీ భావించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ తాను కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. తాను ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ కొంతమంది కలిసి తాను ఓడిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టికెట్ దక్కుంటే గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించారని, ఆ సమయంలో తాను కరోనాతో తీవ్ర స్థితిలో చికిత్స పొందారని గుర్తు చేశారు. నాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు వచ్చి నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. నేను ఇంకెవరి గురించో రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకేంచి ఈ పార్టీలో ఉన్నాను. లోవర్ కేజీసే మేము కాంగ్రెస్ పార్టీ. మేము చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చార్మినార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ऑल इंडिया ओबीसी सेक्रेटरी, अभी फिलहाल मैं वर्किंग प्रेसिडेंट, 2 बार शहर हैदराबाद का अध्यक्ष था. मैं 2 साल कांग्रेस पार्टी के अध्यक्ष నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. 2004లో యాజ్ ఏ నగర అధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్కు ఇక్కడ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనాలో నేను కరోనా ఉట్టి ఇంట్లో ఉంటే రాలే. నాకు ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నీలాపర్ హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా. డాక్టర్లు చెయ్యెత్తేసారు, కార్యకర్తలంతా వచ్చి హాస్పిటల్లో ఏడుస్తున్నారు. నాకు తెలియదు బయట ఏమేమవుతుందో. ఎంతోమంది కార్యకర్తలు గుళ్ళు గోపురాలు మొక్కి అయిపోయిందని బ్రేక్ న్యూస్ ఇచ్చేసారు. మా పిల్లలందరూ బాధపడ్డారు, మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మేము మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగిన కరోనా మీద వచ్చిండే కరీంనగర్ వచ్చిన
అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం వచ్చిండు. ఆ రోజు మీ దగ్గర వచ్చింది నేను. కరోనా వచ్చిన బతికి బయటపడ్డాక 6 రోజులకే బయటకు వెళ్ళినా మళ్ళా. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మేము సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే చెప్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పిర్రు. మీనాక్షి నటరాజన్ వచ్చేది మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. మేడం हमारे ఆఫీస్ में आए हमारा उनको धन्यवाद देना चाहता हूँ. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ రెండు పార్టీలు బీసీల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలను మాత్రమే చూసుకుంటున్నాయని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల తరువాత బీజేపీ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నాయని, ఇది బీసీల పట్ల అవమానకరమైన వైఖరిని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన తరువాత ఇప్పుడు మౌనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సిపిఐ బీసీ బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చిందని, కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీల పట్ల కనీస నిబద్ధత లేకపోవడం విచారకరమని కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రముఖ సినీ నటుడు సుమన్ తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ యువకుడని, సేవా మనసు కలిగిన వ్యక్తి అని సుమన్ ప్రశంసించారు. ప్రజలు నవీన్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎల్లప్పుడూ నవీన్ కే ఉంటుందని పేర్కొన్నారు. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్ అంటూ వీడియో ముగించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ప్రాంతంతో పాటు యూసఫ్గూడ, రెహ్మత్ నగర్ లో చిన్న శ్రీశైలం యాదవ్ ప్రభావం ఉన్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అభివృద్ధులతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి పుట్టిస్తోంది. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది మీ అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి. సో నవీన్ ఒక మంచి యువకుడు, చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది. సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్కు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్, బాయ్. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బోర్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మీ నరసమ్మ స్మారక కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ భూపతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భూపతి రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పటి నుంచి ఉన్న నిబద్ధతను గుర్తు చేశారు. సేవాభావంతో ప్రజల కోసం పనిచేసిన లక్ష్మీ నరసమ్మను సీఎం రేవంత్ ఆదర్శంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కూడా సీఎం సమీక్ష నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడం లేదని, పీపీపీ విధానం కొత్తది కాదని టీడీపీ నేత సీఎం రమేష్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల అభివృద్ధి చేపట్టడం దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోందని రమేష్ తెలిపారు. ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లో ఉందని, 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం అపోలో హాస్పిటల్తో పీపీపీ విధానం మోడల్తో ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వైద్య, విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, వైసీపీ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని రమేష్ విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే వచ్చిన నేపథ్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కమిట్మెంట్, చిత్తశుద్ధి లేవని, చేతులెత్తేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని ఆరోపించారు. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, మోసపూరిత రాజకీయాలే దాని మూలమని వ్యాఖ్యానించారు. ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి ప్రజలే చెబుతారని ఆయన హెచ్చరించారు. బీసీల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తన ధ్యేయమని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అమరావతిలో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను స్థాపించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఆయుష్ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఆయుష్ వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆయుష్ నిధుల కోసం సరైన ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల అభివృద్ధి మద్దగించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం మద్దతుతో ఆయుష్ వైద్య విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రపంచమంతా మళ్లీ భారతీయ ఆయుష్, యోగా వైద్య విధానాల వైపు తిప్పుతోందని, ఆరోగ్య రంగంలో భారత్ మరోసారి నాయకత్వం వహించబోతోందన్నారు. భారతీయ జనతా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేసాం. ఎస్, తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 85% మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో బీసీలకు 42% మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తారో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం. భాజపా అసెంబ్లీలో, కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇలా ప్రజాక్షేత్రంలో. వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు, అది కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. కానీ ఆయనకున్నట్టున్నది, మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగినవాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించిండ్రో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, ప్రజల్లో ఉన్న విశ్వాసం కాంగ్రెస్ గెలుపుకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పునరుత్థాన దశలో ఉందని, ప్రతి నాయకుడు ప్రజలతో నేరుగా మమేకం కావాలని ఆయన సూచించారు. అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలు పార్టీకి శక్తినిస్తారని, వారి అనుభవం యువ నాయకత్వానికి మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి విజయ పతాక ఎగురవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన కృషిని పార్టీ పూర్తిగా గుర్తిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆయన స్థాయికి తగిన గౌరవం బాధ్యతలు పార్టీ తప్పక ఇస్తుందని నచ్చజెప్పినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన అపోహలను నివారించేందుకు అంజన్ కుమార్ తో సమావేశం నిర్వహించినట్లు వివేక్ వెల్లడించారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంజన్ కుమార్ యాదవ్ ఆకాంక్షిస్తారని, అదే ఆయన రాజకీయ లక్ష్యమని వివేక్ అన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇదని ఆయన పిలుపునిచ్చారు. అంజన్ కుమార్ లాంటి సీనియర్ నేతల అనుభవం పార్టీకి శక్తినిస్తుందని, వారి కృషి తగిన ఫలితాలు అందిస్తుందని మంత్రి వివేక్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చ చెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. వారు నేను దాని గురించి పనిచేస్తానని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమను తరిమి కొడతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. బీసీల హక్కులను కాపాడాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు ఎప్పుడూ లేదని, రాజకీయ లాభం కోసం మాత్రమే ఈ అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం దాని ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగును చీల్చి చూసే స్థితికి వచ్చారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీసీలను మోసం చేసే ప్రభుత్వానికి ప్రజలు ఇక సహకరించారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎన్ని అబద్ధాలు ఆడావంటే కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి? తెలిసి మోసం చేయాలనే బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా. నీకు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు. నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఏదో ఒక డ్రామా చేశావు నువ్వు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి 300 కోట్లు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లా కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్ కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు. ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరిమి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళలో ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తారు. అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్.
ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీలను నమ్మించి చివరకు మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని పూటకో మాట చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని రాజయ్య మండిపడ్డారు. దేశంలోనే ఒక చిల్లర, జోకర్, సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో వ్యవహరించడం లేదని, బీసీల హక్కులను తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ప్రకటించినా అమలులో మాత్రం వెనకడుగు వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన బీసీలకు మోసం, రాష్ట్రానికి అవమానమని పేర్కొంటూ బీసీలు ఇకపై కాంగ్రెస్ మాయమాటలకు లోను కాకూడదని పిలుపునిచ్చారు. చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట. బీసీల 42% రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా 42% అమలు పరుస్తా అంటాడు. రెండవది పార్టీ పరంగానైనా నేను 42% ఇస్తా అంటాడు. మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా 42% అంటాడు. నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు, బిల్లు తీసుకొస్తా అంటాడు. ఐదోసారి మొన్న జీవో ద్వారా 42% అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట. ఈ రోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి 2 రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినా గానీ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ ఎలుక లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తానని ఆశపెట్టి నమ్మించి నట్టేట ముచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద బగ్గున మండుతున్నారు. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధితోటి ఒక్కొక్కటిగా దాన్ని క్షమించండి. ఇప్పటివరకు 22 నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా చేస్తారని చెప్పేసి ఇంకా ప్రజలకు అప్పీల్ చేసుకొని పోతే ఆయన ప్రజలేమైనా క్షమిస్తారు, లేకపోతే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటన. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరెరా మచోడాకు అత్యున్నత పురస్కారం. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపు. ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని కమిటీ ప్రశంస. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. బోర్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మీ నరసింహ స్మారక కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన సీఎం రేవంత్. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్. అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పొన్నం సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్న అంజన్ కుమార్. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్న. హైదరాబాద్ లో కోటి విలువైన డ్రగ్స్ ను పట్టుకున్న పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటీ, కీసర పోలీసుల సంయుక్త ఆపరేషన్. 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్టా డ్రగ్స్ స్వాధీనం. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒకరు అరెస్ట్, మరో నిందితుడి కోసం గాలింపు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం, ఎగబాకిన వెండి. గత 20 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు, నేడు భారీగా దిగొచ్చిన పసిడి రేట్లు. 22 క్యారెట్ల బంగారంపై 1700 తగ్గుదల. 24 క్యారెట్లపై 1860 మేర పడిపోయిన ధర. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.